ఇంత గరక ఉంది, ఇది గరక వచ్చిందంటావా ఇంతకీ నడిచేనులో? పెద్ద మంచి చేస్తాడు, మీరు చూస్తారు. ఇంకా ఏమో పెద్ద మంచి నువ్వు పైపులు కూడా ఇడిచిపెట్టే రకంగా, పైపులు కూడా ఇడిచిపెట్టే రకంగా ఉన్నావు నువ్వు. ఏమో మరి పైపులు లోపల ఉన్నాయి తీసేస్తారు. ఏదో చేసుకొని పెరుకుపోతాను మంచి చెప్తున్నాడు పాపిస్తానన్నాడు. నిన్న పెరికేశారు కదా, ఇవన్నీ గంట కట్టారు. మీ జమకు మంచిని తోలుకొచ్చుకునేటి అంత అయిపోతుంది. వాళ్ళ కంపం పడుతుంది తెలుసునా, ఇదే రేపు అలాగే ఎరుకునేదే ఇప్పుడు. నీటి వంటి కన్ను పడిపోతుంది. ఇవి ఆ ఒడ్డు వరకు ఓటు పోతున్నాయి. దీని పోయి లోడర్ వేసుకో, ఇప్పుడు పోదు కదమ్మా లోడర్కి. రేసి అంటిస్తే మళ్ళీ అది మళ్ళీ కొట్టాలి. దీన్ని ఉత్తమ మిరప అయితే ఇంతోటి ఏంటికి పడుతుంది గడ్డి. ఇంకా దాంట్లో గడ్డి తీసిందిలే చేసిందిలే, ఇంకా అట్లా ఇడిచిపెట్టారు. ఇంతోటి ముసురుకునేది గడ్డి అంతా. ఉత్తమ మిరపకైతే ఇంతోటి పడదు గడ్డి. సాళ్ళు నీట్గా కానొస్తుండే, సాళ్ళే కానొస్తుండే మిరపకైతే. పైపుల్లో ఉండే కలిసిపోతుందని మీరు మడకలు వేసుకుంటే కానీ పెద్ద పని చేస్తున్నంత పెద్దలు మొత్తం పిల్లలు వేస్తుంది. ఇది పోతుంది, ఇది పోతుంది. అదే లేదు, ఇది అది 7 మడకలు కొట్టిస్తాడు. 7 మడకలు కొట్టిస్తాడు. వీళ్ళు రోడర్కి పోదా ఇప్పుడు తెచ్చేస్తే లోడర్ ఏరినాక కొట్టించి రోడర్ పెట్టాలి. కానీ డబల్ వానికి బాడిగలు ఎవరిని పడని డబ్బులు పడుతుంది. మళ్ళీ ఇది ఒక డబ్బులు పడుతుంది.
ఒకటేసారి అది 7 మడకలు తీసుకొచ్చా పైపు పట్టిరు అవి ఏంటి పైది పట్టి 7 మడకలు ఇంకా రాదు వాన పడాల వానపడాలి మెత్తగా ఉంటుంది ఆ చేనులో అవి అది తూవ సంబంధం మెత్తగా ఉంటుంది అది వాన పడితే నీళ్ళు ఎత్తుకొస్తాయి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఎత్తుకొస్తాయి అడ్డం పట్టించి కానీ ఇత్తనమే చేయం కాదు ఇది ఒకటే నీకు డబల్ ఇప్పుడు మరి దీనికి రోడర్ వేయాలి మరి 7 మడకలు వేయాలి రోడర్ వేయాలి అట్లా వేస్తేనే ఇది నీట్గా కానీ వచ్చేది లేకపోతే కండ్రది ఇవి మడకలు పని చేయదు 7 మడకలు దీనికి పని చేస్తారు తీసుకోమేకోడిని దాంట్లో లేవు గచ్చులు ఇంకా గచ్చులో సైజులో వస్తుంటాయి అదే అదే చేపిస్తున్నా అట్టా సెల్మి ఎడల పని చేపిస్తున్నా దుద్దులు ఉన్నాయా ఓ 2 గంటలు పెడితే అయ్యే పోతుంది గంటకి 2000 అయ్యో ఎంత అడగాలి అని అడిగితే చెప్తాడు వాడు. పండే ఉంది ఇప్పుడు తీపిచ్చి పెడితే వానలు వస్తాయి కదా మరి వాన వచ్చినాక చెల్లమంట ఎడల్పు చేపించుకుంటే మనం మందులకి గిందులకి నీళ్ళు ఎక్కుంటే కూడా ఇట్లా ఏడాది నడుచుకొని కట్టుకోవచ్చు 2 గంటలు పెడితే ఓ పెద్ద బాయ్ అయినట్లు అవుతుంది దుడ్లు కావాలి ఎట్లా చేపిస్తాను ఇంకా దుడ్లు దుడ్లు కావద్దా మందులు కొట్టుకుని అప్పటి వరకు ఉంటాయి తక్కువ ఆరిపోతాయి అన్నమాట వానలు రాకపోతే బిరీతిని ఆరిపోతాయి 2 తేడాలు చేపించి పెడితే కొన్నాళ్ళు ఎక్కువ రోజులు కానీ ఉంటాయి నీళ్ళు దోగుతారు పని లేకుంటే కర్రీ పనులక్క చేస్తాం లోపల రాయి కట్టకం అది రాయి కట్టకమే మరి లోపల వరకు ఉంది లోపల పెడితే అయిపోయా లోపల పక్క తీసేయాలి కానీ బయట సైడ్లోకి రాయి కట్టకం అది అది జేసీపీ అయితే కన్నే పెరికేసి ఎడల్పు చేస్తుంది అనమాట ఇప్పుడు డబ్బులు కాదు కానీ మనకి ఏడైతుంది ఓ 3-4 వేలు పెడితే నీట్గా అవుతాయి సెల్మి ఒక 5,000 మనకి కాదనుకుంటే ఓ అమ్మ సంగనేళ్ళు పని చేస్తుంది సెల్మి మనకి ఇప్పుడు ఆ చేనునికి సంకలు కొట్టుకున్నట్లయి ఉంటుంది ఇప్పుడు బాగా ఇడిపించారు అనుకునేటాడు వీళ్ళకి బాధే వాళ్ళే ఇడిపించిండ్రు అని అక్కడ పోయినట్లుండదు అన్ని వీడియో బొరలాడుతుంటే అందరికి మామూలు వాళ్ళ మీద వీళ్ళ కోపం ఇడిపించారు వాళ్ళ మీద వీళ్ళ కోపం వాళ్ళే ఇడిపించిందనే కాడికే ఇప్పుడు వీళ్ళు పెద్ద మడక కొట్టిస్తున్నాడు మరి అట్లా వేసుకోవాలి ఎద్దులు ఉంటే ఆ సంసారం చేస్తుంటే దీనికి ఎద్దులే పెట్టాలి ఇవి ఎద్దులు ఉంటేనే ఈ చేనులు ఇవి ఎద్దులు జోపానం చేసే పెద్ద మనిషి నేను ఏడ నాతో అవుతుంది నీవే ఎరుగుతుంటివి దానిలో పుర్రలు కొట్టింటే ఏడన్నా ఎరువు ఉంటే కొనరా ఇంత 7 వాళ్ళదే దండి పోసారులే 7-8 ఏళ్ళు అయింది కంది మిరప కంది వేయక 10 ఏళ్ళు అవుతుంటుంది నేను వేసిందే కడ కంది దీనికి ఇంకా కంది వేసిందే లేదు వాళ్ళు 7 ఏళ్ళు అవుతుంది చూడు ఏడంత వేసి ఇసాకి గొర్రెలాపి అవి పైపు పడవు తక్కువ ఇది పడదు గా మేర ఒకటే ఆ మేరకు ఒకటే గరక పడేది ఇక్కడ ఈ పక్క ఏమేమి ఇంత గడ్డి ఉండదు ఏ ఆయనలు ఇవన్నీ నానాకు వేసి గబ్బులు వేపి నాశనం చేశారు అంతే
చేసింటారు ఆయన ఆశపడుతున్నాయండి వేసారు అదంతా వేసలేరు అక్కడ అది అట్లే గరక నెగిడింది లేకపోతే లేదు అంతటి గరక గడ్డి మందులు వచ్చినాయి గరకాకి తుంగాకి నెలలకు ముట్టేసి వెళ్ళిపోతుంది. విత్తనం వేసినాక వెనకనే గడ్డి మందు ఉతుకో గడ్డి మందు కొడితే ఆ? ఈ దీనికి కొట్టాలి దానికి ఎర్రపాటికి కొట్టాలి ఆయనేమో కంది ఎత్తాడంట సరసాట వెయ్యి ఏంలా ఒకటి వచ్చినవాడు ఒకటి పోతుంది ఇంకా నీకు చేతన అయితే ఇంత ఏమన్నా వెయ్యి ఇంత ఈ పట్టి లేకపోతే పత్తి పెట్టు వద్దు పత్తి ఏమనుకుంటున్నామా పత్తి ఇది పట్టి బ్రహ్మాండంగా వస్తుంది రోలింగ్ కొట్టి వెళ్ళా కన్నీ పెట్టాలా పత్తి వేయాలి కన్నీకి ఇంకేముంది దీన్ని పత్తి వేసుకో ఇంకా అది ఆ మురుసు ఈ దావల పట్టి కూడా ఆందెం వేయి ఆ పై పట్టి కందేసుకో లేనంటే ఏడు అంతా అందాలు 4,000 పోనీ 5,000 పోనీ వేసేదాన్ని వెళ్ళేది 3 పెట్టుకోపా ఇది పత్తి పెట్టుకో ఈ 2 పట్టీలు అందెం పెట్టుకో పై పట్టి కందేసుకో ముందుకైతే 7 నీటి పెట్టుకుంటాము ఈసారి పత్తి అట్లా అట్లా ఇప్పుడు ఈ గడ్డి ఏమి గడ్డి నేను కదొక్కొచ్చు గడ్డి మందులు అవి నాకు దండికి వచ్చేవి కానీ గడ్డికి ఎదపడే అవసరం లేదు ఏంటంటే ఆయన గవ చేయాలని చేశాను లాస్ట్కి సమని చెప్తే అప్పుడప్పుడు తిరుగుతుంది కదా దానికి అట్లే చల్లెడిచారే లేకపోతే మడసనం చేసుకున్నాక వచ్చి తగిలింటే బాగుండే మనము ఇదేం జారెడుస్తున్నాడా ఎట్లా కొయ్యలు చెప్తున్నాడు ఆటికి ఫుల్ గడ్డి కాదా ఇది అక్కడ లేదులే గడ్డి అదే ఇది ఇంతలోనే ఎక్కడ లేదు అక్కడ ఎందుకు లేదు ఈ అమ్మ ఎంతోటి కానొస్తుంది ఏకంగానూ వస్తుంది గడ్డి లేదంటావు నువ్వు ఎంత తిక్కమ్మవు అంత ఉంది చేనంత ఉంది గడ్డి గిదాన్ని పెరగకూడదు అమ్మ దీన్ని నరకమే దీన్ని నరకు ఎక్కడ ఈ స్వామి ఎట్లా నెగిడాడే నరకను నరకు అక్కడ బారి రండి నీళ్ళు తాగుతారు రండి నీళ్ళు తాగుతారు రండి నీళ్ళు తాగి ఎట్లా భూమి బంగారం లాంటి భూమిని గడ్డి చేసి పారేయారు దీంట్లోనే మేత పప్ప దయ్యము అది ఎవరు నీ మోహన్ దశలు ఆడ దానికనే అది ఇంత 4 చుట్లు తెప్పి గీడదా గీడు సద్ద దీని చుట్లు తిప్పి అది ఇంత అయిపోయినాక తిప్పించా మేరమ్మడు కానీ ఇప్పుడు బట్టి అలా దానికి గుండెకి వస్తా ఆ మేరెమ్మడు కూడా 2 చుట్లు తిప్పి ఏక మాడికేడికి మళ్ళీ ఇదే ఇదే తిప్పి అట్లే తిప్పిస్తే అదంతా ఏమన్నా అదే అట్లే పైన పైన నరుక్కుంటూ పోతుంది పైన కాడికి కానీ ఈడ నెట్ వస్తుంది నీది బయటకు వస్తుంది ఊర్లోకి రావు ఊర్లో కానీ వస్తుంది బయటకు వస్తుంది ఇంత ఉంటే రావు అంగిట్లోకి కూడా రాలేదు శివుని కూడా కట్టి వస్తుంది మళ్ళీ ఇది మధ్యలో పెట్టేసి నల్ల ఇది గుర్తుంది అది జల్లు ఇత్తనం పడుతుంది ఇదంతా ఇత్తనం వేసింది ఇదల్లా 7 వరకు మనం నిలబడ్డ కాడ నుంచి ఇత్తనం గడ్డి లేకుండా పెరుపుకుంటున్నాం సలికతో నరికినా ఇదంతా ఆ నుంచి ఆడి వరకు సలికతో నరికినందుకు అది అట్లా ఉంది లేకపోతే గడ్డి పడుతుంది ఇంతకుముందు కూడా గరక ఈ 9 ఇచ్చి 3 9 ఈ
నడిజేనుల వరకు పడింటే దీనికి గరక అట్లా దాన్ని నరికి సలికతో నరికి ఆడి వరకు పంపించాం దాన్ని. దీనికి సన్నగా కష్టపడలేని చేనులో ఇంకా కొడుతుండ్రు ఇంకా మరి ఇంకేం చేసి ఇంకా మరి అంతే చల్లగా ఉంటుంది ఇంకా గర్రుని అక్కడ అందరికీ గర్రున ఇంకా అప్పుడు ఇంకా అవి మాకు గెట్టుకుండేవి నీట్గా రౌండ్ తెడిపించుకుంటే తీగాలి మధ్యాహ్నం వల్ల ఇడిపిస్తే గోడుగు లాక్కుంటారు చెప్తుంది ఇవి ఒకటి నడమ ఒకటి ఇడిపియాలకి ఇట్లా నడమ తిరుగులు అడవు ఈ ముందు ఈ తీగలు నరికే చెట్టుని ఇక్కడ నీకుండా ఉన్నాయి. తీగలు నరికేస్తే చెట్టు అట్టే పోతుంది. గొడ్డెన్లు ఉన్నాయి చూడు, మన ఇంట్లోనే 2 గొడ్డెన్లు ఉన్నాయి, కొడివెన్లు ఉన్నాయి. ఏమన్నా మొద్దు పోతే తట్టించుకొచ్చుకొని పెట్టుకో. రేణుగల్లు లేపేయాలి మే, రేణుగల్లు అదంతా లేపేయాలి మీరు. రేణుగల్లు కొట్టేదే లేదా బడవడైతే అంతే మరి. సగం కాదు ఓ ఇది మళ్ళా అయిండే గర్ర మళ్ళా అయిండే ఏంటిది మరి కొంచెం ఒట్టిగా అయినాక అంట పెట్టింటే నిన్న చేసాం లేదు. ఈ కుప్పలు కూడా పోయి దాని మీద పారేయాలి ఒక 4-5 కుప్పలు. ఇదే ఈ మేత తినవు పసులు అయిపోయింది దీనిలో సంసారం. టైం చూడు, అన్నం కాసిపోతుంది. రాత్రి అన్నం పెట్టుకొచ్చిన. ఎవరు పెట్టుకురామంటే రాత్రి అన్నం నీకు? మరో పిల్లలు తిన్నారని పెట్టుకొస్తా. ఓరే రామ, తినండి ముద్ద తినండి. ఇంత ఒకటి ఇది ఒళ్ళో పెట్టుకోండి. మా నాయనలు సరసౌట్ అన్ని మెడేసుకొని పోయిన నాయనలు చూడండి. అది అయిపోతేనే గట్ల 2 చుట్లు తిప్పి ఏకం ఆడికి లోడరు ఇప్పుడు తేమ ఉంది కదా, పడితే ఖర్చు పోదా? వేరే కట్ట అంటే పురుగు పడుతుండే, ఇది పడదు. ఇది గట్టి వరకు ఈ మిరప ఇది ఇంత ఏరేయండి, ఏరేసి వెనకనే కానీ రోడర్ పెట్టేయండి. గడ్డి తీయలేము, పచ్చది కనపండేది కనపడినట్టు తీసేయాలి. గడ్డి ఏం కాదు, అదేం చచ్చిపోతుంది. గడ్డి వేసినట్ల దాంట్లో కాలిపోతాయి. ఇంత గాలి ఉంది, గాలి పక్క పక్క అంటే కిందికి బర్రను కాలిపోవా. రేపు అంత ఉంటే కూడా ఆరిపోతాయి అవి. ఆ 2 చెట్టు కొట్టుకోవాలి. ఏంటి చూద్దాంలేండి ఆ టైంకి ఎట్లా అవుతుంది. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం. ఒకవేళ గల్లాలు దొరకకపోతే ఆ పని చేస్తాం. ఇప్పుడు ఇది రాయి ఉంటే ఆడి పోయి ఈ నుంచి వేసుకొని పోతాడు. ఇంక ఇది ఇంత ఎట్లే ఉంటుంది. ఇది ఇంత ఇంకా ఇది గొర్రె అయితే గర్రం తిరుగుతాడు. గొర్రె వేసుకుంటాడు అంటాడు. 5 చెక్కల గొర్రెలు ఆడున్నాయి ఇంకా. ఇప్పుడు అంతా 4 ఉన్నాయా? 5 చెక్కలు అంటే
ఏడు మడకలు కాదు 5 కొయ్యలు దాంట్లో 5 కొయ్యలు 5 కొయ్యలు 5 కొయ్యలు మా గొర్రెలు ఎవరు ఉన్నాయి 5 కొయ్యలు అలేసేటివి అవే ఆందాలో చెట్టు ఉండాలి అవే పడతాయి అయిపోయలేదా అంటే ట్రాక్టర్లా పెద్దల కాడీలకి మా ఊర్లో లేవు అందరి ఊర్లో ఉంటాయి లేవు ఇంకా మీరు ఎత్తుకొని రావాలి ఒకటి చిట్టాల నుంచి మోసుకొని రావాలి ఒకటి మీరు ఒకటైతే ఆ, అలాగే ఒకటి 2 నాళ్ళు ఫుల్ 2 నాళ్ళు ఎత్తున్నాం ఏం లేదు గడ్డి అంతేం లేదు. ఒకటి ఆ మేరకు పిల్లలు ఉన్నారు. ఆడ ఆశ పథకం ఉండకూడదు మిరపలో మరి టమాటా నాటుతున్నారు చిన్నోనికి ఇంత తీసుకునేది పెద్దవాడు అక్కడ పైకి ఉల్లిగడ్డ పెట్టినాడు అక్కడ మరి ఇవే 2 గట్టి పట్టిలు ఇవి వాళ్ళు కాస్తే బాగా అవుతుంది సోనీస్ పెట్టిపోతున్నాము మరి మీరు వాడుతున్నాం ఇంటి రాత్రి 7 చేరినట్టు ఇద్దరు పేర్ల 3 7 చేరినట్టు ఉంది ఆ పిల్లకి ఆడ అవతల పక్క వాడు మాది కూడా లేడా ఏం స్వామి వాళ్ళని నడిపిస్తుండ్రా అని నేను ఇంటికి ఏడిపిస్తాం లేదు ఏమో స్వామి ఏమో చెవి నడిపించారనట్ట కదా మరి ఇడిపిపోతే ఏమో పొంద వాళ్ళకి ఇస్తా బాగా మేము ఎత్తామని దానికి ఇంకా వాళ్ళకి నిన్ననే మొక్కలుసుకున్నా తీసుకొని వచ్చా ఇప్పుడు అని ఏమన్నా ముఖం లేకుండా ఇప్పటికి కూడా లేదు 7 మీరు చేయకపోయినా కూడా మారుస్తుంటే నేనే కానీ మొత్తం కందిత్తాలనే పెట్టింటి సార్ తోటి ఉత్త కందులు ఎత్తుకుందాం చేతగానప్పుడు అనుకునేది ఎట్లా మీరు మూలుగుతారు ఇంకా చేయంలో పిల్లలని ఒక అవుతాయి కందులు ఎత్తుకున్నా ఇప్పుడే పోసేదేమన్నా మిషన్లు ఎంత మిషన్లే ఇంట్లో పోసిపోతాయి 3 మాటలు 4 మాటలు మందులు కొట్టుకున్నామంటే పెద్ద బండి ఇట్లానే వస్తుంది ఎట్లయినా వస్తాయి బండ్లు మనకి చేనులోకి వస్తుంది బండి మనకు చేనులోకి వస్తాయి బండి రస్తా చేనులో పెట్టుకొని ఏంటికి అప్పుడు దాన్ని కొట్టేసారు సెలం కాడ పెద్ద మానుండి ఒకటి కూర్చుంటాం ఓయమా ఏయ్ భూ వాసిపోతుంది తినండి మంచికో ముద్ద తిని వంగండి ఇంకా ఆయిల్ వరకు ఎండ్ మీకు చేతనైనా సేపు ఏరిరండి మరి రేపు కానీ తేరుకుందరు పొద్దున్నే ఆయిల్కే వచ్చి కాదమ్మా ఇప్పుడు మీకు చేతనైనా కాడికి ఏరండి రేపు పొద్దున్న ఇంత చల్లపూట వచ్చి ఏరేసుకుందరు అది ఏరాలనుకున్నప్పుడు కట్టె తీసుకోవాలి గుద్దలు ఉతకాలమ్మా ఇది ఏరాలమ్మా అని ఉతకరంటే మరి ఏంటికి వచ్చినట్లు వాళ్ళు మా నానే నిలబడతాను ఉంటే ఏంటి నిలబడుతున్నావు తప్పింది కదని ఊరు నిలబడరు అట్లా ఎరే విషయంలో అంతే ఇంకా చెప్పినది చెప్పుకుంటుంటారు వాని అమ్మ అప్పుడు కమ్మలో పోతే వాని అమ్మ పాడుపడ్డ బిళ్ళకి ఎత్తేసి వస్తుంటే వాని అమ్మ రమ్మ నేను ఇప్పుడు తినలే మీరు తినండి తిని సాధనం కట్టి గొడ్లు తెచ్చుకైతే ఎండ వచ్చినప్పుడు 2-3 ఈ కుక్కడికాయలు ఎండే పైదలు అంటే కుక్కడికాయ చెట్ల ఇది కాదు కుక్కడికాయల చెట్లు ఇది ఈ లోకంలో ఉన్నాయమ్మా జీవాకు కదా ఊరని చిక్కమ్మ కుక్కడికాయలు చెట్టే తల్లి ఇది కుక్కడికాయలేనా నిజంగా కుక్కడికాయలేను ఈ కుక్కడికాయలు కాదా అమ్మా ఇవి అవు కదనే కుక్కడికాయ చెట్టు ఎంత పెద్దగా ఉంది అయ్యమ్మా అది ఇప్పుడు రాలేవు కదా ఇప్పుడు అదేని గుర్తుపట్టింది ఇవి పని చేయవు ఉన్నాయి కదా ఇంకా పైన ఉన్నాయి చూడండి అవి అయితే పని చేస్తాయి దీనిలో బురుగు రాదు
ఆరిపోయింటాయి. పెద్దగా అయితే వస్తాయి. పురుగు తిని ఉంటాయి దీనిలో. పురుగు తినకుండా ఉంటే వస్తాయి. అసాలు కానీ వెళ్ళలే. తినండి తినండి, తిని ముద్ద తిని చేతనైన కాడికి ఏరేసి రండి. రేపు చల్లపూట పొద్దున్నే ఆయిల్కే వచ్చి 8-9 గంటల వరకు ఏరేసి వేస్తారు. సరిగానే వద్దాం ఆయమ్మని పిచ్చుకొని రమ్మంటే ఇంట్లో పెట్టమంటే చెప్పి వచ్చాను, పిలిస్తే పోయమ్మంటే, లేకపోతే అమ్మ వస్తుందిలే నేను ఆయిల్ వర్క్ అని. ఒకవేళ లేట్ అయితే కాదులే ఆకులు తింటున్నామా రెట్టి మురుకులు ఆకులు పిల్లలు తింటాడు. వచ్చిన బర్తం మీద అయిపోయింది. ఇట్లా పోయి చెప్పొస్తాను, ఆ పక్క ఇట్లా తిప్పురా 2 చుట్లు అని చెప్పుతున్నా. గ్యారెడ్ సైడే పోవాలండి. ఒరే గ్యారెడ్ చేయవు కదరా కింద అన్నీ. పోయి ఇట్రా మరి, ఇట్లేరా ఇలా కొడుతు ఇట్లా. ఇట్లా 4-5 చుట్లు చెప్పి ఇట్లా పోయిన కాడికి పోయిన ఉన్న కాడికి వస్తాం బట్ థ్యాంక్ యూ.
కన్నానా కాని కాని భార్గవ్ పెద్ద మాడికి వేసారు కదా టొంగ ఉంది అది సచ్చిలో లోపల అట్టే పట్టుకుంది పెట్టి పారేస్తారు చెప్పేస్తాను తర్వాత దున్నుకోగల ఏమో కొద్దిగా గరక గిరికి ఏదన్నా ఉంటే నడుపుకోబోతుంది వేరే గడ నడమ సార్లు ఇటు చెవి తుడిచినా గడ అది కొట్టుకుంటారా ఆడ జారిపోయినాయి చూడు గడ 2 సార్లు ఆడ జారిపోయేవా గడ జారిపోయావా గడ 2 సార్లు బట్టి గడ కళ్ళకు బాగుంది ఒక్కదాన్ని ఇలా అలా ఏర్పారేసి మడకి లేపి అంత లోని పోతాను లోడర్ కొట్టిస్తాను వద్దు మడకి లేపి మడకలు వేపించినాక ఏం కొట్టేది మడకలో లేపి నీట్గా అంతే అంటావా మిత్రం వేసిన కాకుండా రోడ్డు కొట్టేసి మిత్రం అట్లా పదనుంది చేను మా సంగతి తినేస్తా గిడ్డి ఎంత లోని పోతుంది వేరే పని లేనట్టు అలా తేరేంటి వచ్చి కట్టి అదే మరి ఇప్పుడు మడక 2 మడకలు వేసిన మన సంగం కడుపులో పోతుంది ఏమేమి మాట్లాడుతున్నా 10 ఉంది కాబట్టి మా సంగతి ఇచ్చేస్తుందండి 7 మడకలు వేపిస్తాం అనుకుంటున్నాను ఆ 7 మడకలకి తేలుతుంది అంత పని చేయదు కదా గడ్డి ఇక్కడ పడేది ఇది అవైతే లేవు లోపల పోతుంది అంతా నీకు గడ్డి రేపు పైర్లో కానీ అడ్డం చేయదు అనమాట కదా పైన 7 మడక పడితే గడ్డి అనపడుతుంది ఇది పైన తేలింటుంది ఎమ్మడే మలుతుంది పేరుతో పాటు వెనక ఇంకా పైరు ఇది ఒకటేసారి వస్తాయి ఇంకా తర్వాత కలుపులు కానీ కూలీలు ఎక్కువ పడుతుంది కానీ మిడమలమైన కూలీలు దానికే కోటేపురం మడకేపి కన్నికి అవుతుంది లోపల పడిపోతుంది కదా మాల్చలేదు అనమాట బెరుగుతుంది రాలేదన్నమాట తింటారా లేదా తినలా ఆ పైపులు ఆడ పెట్టుకొని గట్టిగా గాలి తింటారా అది మంచిగా అనిపించింది మరెవరన్నా అనిపిస్తే గట్టి పట్టుకొని వస్తుందని దాని ముందు కాల్చి పెడతాను అనమాట ఇంకా మంచి పని చేసావు నేను ఆయన నుంచి అది ఆలోచన చేస్తున్నా పైపులు చెట్టు కింద పెట్టుకొని ఎట్లా ఎగ్గి పెట్టారా అని నేను ఆలోచన చేస్తున్నాను ఇప్పుడు మనం లేనప్పుడు ఎవరైనా గొర్రెలు గిర్రెలు గట్టి పట్టుకొని వచ్చి అంత కలిపి అంత కాలుతాయి దానికి నానే అంత పెట్టి మంచి పని పైపులు అన్నీ మొత్తం పెట్టి ఎవరిని అంటాము ఇంకా ఎవరిని అంటాము ఎవరని చెప్తాము నీళ్ళందా గట్లే వేసుకుంటారా దాని మీద అట్లా దాని మేరంబడా గిట్లాంటిది బాబు 2 చుట్లు ఏకం వేసుకో మేర నుంచి వేసుకోవాలి ఎట్లా ఒకవేళ మిషన్ ఎక్స్ అయిపోయింది మీరు అట్లా దున్నేళ్ళు అనుకున్నప్పుడు పదును ఉన్నప్పుడు దున్నిస్తే చెట్లను కొట్టి మాకు అంత నీట్గా అలా
తిప్పేస్తాను మొత్తం మేర దండ మేర వరకు ఉన్నారు మా వాళ్ళు లేడా మడకలేపిచ్చేది మేలు అంటావు. దీనికని చేయనంతలా అలాగే మామూలు మడకలు దున్నిచ్చింది దీన్ని టెర్ర మడకలు అప్పుడే మడకేసి మరి ఎద్దులు మడక చేతులు ఎద్దులు లేకపో మీకు అక్కడ టుంగ చచ్చిపోయలేదు దాన్ని దున్నుతున్నాం లేదంటే అది దున్నముగా టుంగ ఉంది వేయాలి వేస్తే చేను కూడా బాగుంటుంది బాగుంటుంది. ఆడ టెర్ర సేద్యం చేసినప్పుడు మడతంగా పైపులు కాడ అవి తీసుకొస్తా వాన పడితే అన్ని గడ తీసుకొస్తాను. ఇంకేడున్నాయి దాంట్లో పైపు ఎలా చెట్టు కిందివే ఇంకా చెట్టు కింది ఏడ అడ్డం లేనట్లు పెట్టండి ఏం లేదు దాంట్లో. వాన పడితే ఓ నాడు వస్తే నీ పని అంతా అయిపోతుంది. అంతా అంట పెట్టండి ఇప్పుడే బాగా కాలిపోతా ఊర మళ్ళీ జనాలన్నీ అన్నిగా ఇట్లాంటివి ఇట్లా అంటుంది. ఈ మేరకు వేసుకోబో మేరకంటే ఈ పని చేయదు ఇది పని చేయదు. దానికి వేయించినా ఏం ప్రయోజనం ఉండదు దీంతో. ఒక టైం వేస్ట్ ఇది. మేరకేసుకో మెసేజ్ పోయేది ఏం పోతుందప్పా ఏం పోతుంది. ఇదేం మడకలేపిస్తాంలేమా గీడగాకి చాలరా. ఇవి మడకలేతులే చిన్న దీనికి మడకలేతులే. దావకి సంబంధం లేదు. దావకి వాళ్ళకి సంబంధం లేదు దీంట్లో. ఇట్లా కాదు వాళ్ళకి దావా ఏంటంటే మనల్ని గావ చేసి తిరుగుతుండ్రు వాళ్ళు అంతే. దావే లేదు వాళ్ళకి ఇక్కడ మడకలేతులే ఇది ఇంత ఇవంట చాలా మెడమాలం ఇంతోటి ఆశయంలో చూడలేను నేను కూడా వచ్చలేదు వాళ్ళకి. ఆ టైం చూసుకున్నారు నా ఎప్పుడు ఇప్పుడా నిన్న గంట వెనక్కివో ఏ మడకలు వేసే వరకు పని చేయదు. ఇది మడకలు వేయాలి ఖచ్చితంగా. 2 మడకలు వేపియండి అంత లోని పడిపోతుంది. ఏమా లావులాడు ఏరేయండి. ఏరేసి 2 మడకలు వేపిస్తే లోని పడిపోతుంది అంత. ఏరేయండి. లేదంటే 7 మడకలు వేపించి వెనకనే లోడర్ కొట్టేయాలి. అంటే 7 మడకలు అంటే అంత గడ్డి అంతా పైకి తేలుతుంది. 2 మడకలు వేయాలి. 2 మడకలు వేపిస్తే లోని పడిపోతుంది అంతా లోపలికి తిరిగి పడుతుంది అన్నమాట.
ఈ గడ్డి గిడ్డి అంతా లోని పడుతుంది. రాదు, మడకలు పడితేనే, మడకలు వేస్తేనే అది వచ్చేది. 2 మడకలు వేస్తే కన్నీ తిరిగి పడతాయి చూడమ్మా. ఇది ఒక్క చేను కానీ 2 మడకలు వేపియండి. గొర్రెల కాడికి పోవాలి. నిన్న 1 గంట, 2:20 నిమిషాలు రాసి పెట్టుకో. ఈ మడకలు మార్గం చెయ్యి. 2 మడకలు, 2 మడకలు, 3 మడకల, 3 మడకలు, 3 మడకలు అయితే టైం ఎక్కువ పడుతుంది. 3 మడకలు లేవు నాకు. యాది ఉంది. తిరుగు మడకల, మామూలు మడకల. మామూలు మడకలు అయితే రంగుడుకుంటాయి. తిరిగి పడాలి. ఇదంతా లోనికి వెళ్ళిపోవాలి. ఇది ఏం కనరాకూడదు దీంట్లో. తిరుగు మడకలు అంటే కోటికున్న చూసినాం. కోటి ఇచ్చినా నాకు రాదు, నా బండికి రాదు కదా. లేకపోతే 7 మడకలు అంతా పైకి తేలుతుంది. 7 మడకలు అంటే పైన కిందికి పోదు. కిందికి పోదు అనమాట. అదైతే తిరిగి పడుతుంది. కింది కంటే ఇంకా బాగానే పోతుంది. అదే గంటకి 1200. వాన పడాలి దానికి. దీనికైనా పడాల్సింది వాన. దీనికైనా వాన పడాల్సింది, దానికైనా. సరే 7 మడకలతో చూసి లాస్ట్కి ఇత్తనం వేసేటప్పుడు రోడలు కొడదాం. ఇత్తనం ముందర రోటావేటర్ అయితే నరికేస్తుంది. అదైతే కన్నీ నరికి పారేస్తుంది. ఏడు నాగేళ్ళు లోపలికి తేగండి. అది దిగుతుంది, ఊక ముచ్చుకొని పోతుంది గడ్డి వరకే. లోపలికి ఇంతే పోయేది అది. పిల్లలు గడ్డి తుంటలు చేసుకో అంతే. నీకు 7 మడకలు కొట్టించి రోలింగ్ కొట్టి ఇంకా మేము మెత్తగా అవుతుంది. ఇంకా చేను లోపలికి పోతుంది. అది కానీ తెంచుకొని ఇంక లోపలికి గుంచేస్తుంది. 2 గంటల 20 నిమిషాలు కంది అందాలే. ఏం కాదు, పెద్ద లావు చేద్దలు ఏం అవసరం లేదు. లావు చేద్దలు అవసరం దానికి అవసరం లేదా మళ్ళీ అయాలంటే అవసరం లేదు. పిల్లలు గుంటుకి ఎట్లా వాసుకుంటే ఏం లావు మిరపలు లావు పాటలు పట్టి అంటే ఇంకా అట్లా ఇత్తనం వేసేదేనా అది. ఇప్పుడు 1:20, నిన్న 1 గంట అంట. 2 గంటలు 2:20 అని చెప్పినా. అయితే మన ఇప్పుడు గడ సప్పు ఏమో ఉందంటే వాన నాడు దీన్ని కొట్టించున్నాడు. 2 గంటలకి వేసుకున్నా రాసి పెట్టుకున్నా. భూవని తినిపోయింది. పడితే రానన్నా నాకున్న సామాన్లు అయితే వస్తా. 3 మడకలు లేవు. అట్లా వరకు పిలుస్తాను. లేని వద్దులే, లేని వద్దు. లేని నాకు 7 మడకలు టిల్లర్ గుంటుకొట్టు ఉండేది. కానీ అవే సార్లే. మిల్లర్ లేదా పాత పని అవన్నీ ఆడు ఉండేవి. ఎవరన్నా ఉంది? ఎవరిదన్నా మిల్లరా ఉండే కదా. ఎవరిదన్నా ఉంటే తగిలించుకో. తగిలించినా ఒక బండికో బాగా సెట్ కావు కదా. తిరుగు మడకలు ఇట్లా సెట్ కోటి రోటావేటర్ కానీ మరి ఏరేయాలి. ఏదో ఒకటి చేతుర్లేండి, ఏదో ఒకటి చేతురు. సరే చిన్న ఒక్కటి కాదు. దీన్ని ఇప్పుడు మీరు తెలివితో చేసుకోవాలి చూడండి. దీనిలోనే అంతే. 2 గంటలు మీకు ఈ ఎండ వచ్చే వరకు 2 సేపు ఏరండి. ఇంక ఎండకి తట్టుకోలేరు. 2 సేపు ఏరిపోండి. రేపు పొద్దున్నే వచ్చి కానీ
పొద్దున్నే రండి రేపు. అది మామూలుగా ఏరుకోవాల్సిందే ఇది ఏం ఏమోలే ఈరోజు రేపు ఏరితే అయ్యే పోతుందిలేండి. రేపు అంత పొద్దుగాలు వస్తారంటే చల్ల పొద్దున లేచిన వాళ్ళు లేచినట్లు రండి, మొక్కలు కడుక్కొని ఇంత టీ తాగి. ఇది అమ్ముతుంది. అది అది ఈ కుప్పలా అంటుకుంటాయి పోయేటప్పుడు అంటిస్తారు. కొంచెంసేపు గాలి తగులుతుంది, ఊగా గాలిపోతాయి. తింటాను లేదు, నేను ఇప్పుడు ఏడ తినుకుంటా. గడ్డి కానీ వస్తుంది. ఇంకా పత్తికొండ పోయి ఇంకా బిస్కెట్లు లేవు, బిస్కెట్లు తెచ్చుకుంటాను బీడీలు. మరి గెలికేయండి, మరి కింద అడుగుది అట్లే పడి ఉంటుంది. ఆ మన్ను పడి ఉంటుంది, అవి కాళ్ళ కూడా కింద అడుక్కుపడి. అదేగుతుంది, అది మడకలు వేపిస్తేనే పోయేది. అది ఏడు మడకలు వేసినా కూడా నరుకుతుంది లేవు ఆనొస్తే. ఏడు మడకలు కొట్టిస్తే రోలింగ్ కొడితే నిన్న ఆడాడ తిరిగేది కదా. నిన్న ఏడు వరకు 7 వరకు కొట్టింటాడా? 7 వరకే గంట చేసి అన్న. ఈరోజు ఈ నుంచి కదా పోయింది. ఆడ ఏముంది, అది ఇంతలోనే గంట చేసి ఉంటే రెండుసేపు ఆపుకొని లెక్కలేదు. ఇప్పుడు తీసేసలేమా, ఇప్పుడు తీసేసిన 20 నిమిషాలు. ఆయమ్మ కూడా తోలుకొచ్చుకుని ఉంటే ఆయమ్మ అట్లోటి ఇట్లోటి పెరికేస్తున్నాయి కదా. ఎవరని తెలిస్తే మళ్ళీ ఎవరు లేకుండా పోతే ఎట్లా? ఆ బడే సౌకర్యమేమి 3 మడకలు వేపి స్వామి నీట్గా అవుతుంది, తిరిగి పడుతుంది, గడ్డి అంతలోనే పోతుంది. ఏడు మడకలు కొట్టించి మిల్లర్ కొట్టి వస్తా. దీన్ని ఇట్టు కాదునే మళ్ళీ ఆందాలు వేసినారు కానీ మనము ఆందాలు కాలు తగల కన్ని మళ్ళీ మనము మొత్తం మిల్లర్ కొట్టించేది చాలా మధ్యలో ఇట్లా మిల్లర్ వేయటాన్ని తీసుకునేది. అంతోటి ఏంటి ఇడుస్తావు, అంతోటి ఇడిస్తే నీకేం కాదు. ఆందాలు వేస్తాం కదా, ఆందాలని మిల్లర్ కొట్టించే గాలి తగలేదట కందికి. అంతోటి కాదమ్మా సాళ్ళు, మీకు తెల్ల అంతేడలు సాళ్ళు. ఇది మళ్ళీ అందమే అది కంది. 2 సార్లు కదా ఇట్లా 2 గొర్రె ఆల్తే
కాదని ఇప్పుడు ఈడ కంది ఆ, ఈడ అంది ఈడ నాందేమో ఈడ కంది మరి అట్లా అట్లే వేస్తాం కదా ఆ, ఈ ఆందం పెద్దగా అవుతుంది కదా ఆ. కందికి కాలుతుంది కదా పద్దెని మిల్లలు కట్టించేది కంకి కోసుకున్నాక అంటే ఆందెం అయిపోయినాక ఆందేలు అయిపోతే అప్పటిదాకా గుంటకి తిరుగుతుంది తిరుగుతుంది అట్లా గుంటకి వరకే నా కప్పం బట్టి ఆందేలు అయిపోయిన కాలానికి కదా ఆ. ఆందేమో బాగా వస్తుంది ఇది ఆ ఎర్రపట్టి ఈ రెండు ఆందెం వేసుకో ఊక అంటే లేదు అన్నిటి సారసోటు కంది కంది ఆందెం వేయి ఒకసారి ఆందెమో ఒకసారి కంది ఏంటి ఆందేలా కందులా సీడు అంటే పని చేస్తారా ఇవి మన ఆందెలు 20 ప్యాకెట్లు కావాలి 20-30 ప్యాకెట్లు కావాలి 5 కేజీల ప్యాకెట్లు వస్తాయి ఆ. ఇన్నట్టు రాలని చెప్తే వాళ్ళు లాల్ చంద్రన్న తీసుకెట్టుకోవాలండి ఇక్కడే కంకి 3 పైన వచ్చిండు చూడు అవి తింత జంపు అవి ఇవి వస్తాయి కూడా హైబ్రిడ్ అవి చీడు ఉండేటి కర్నూలులోనే తెచ్చినాడు అడుగు లాల్ చంద్రన్న చెప్తాడు కందులు కూడా సీడ్ చేసినట్టు ఇదే మనం వాడిన ఇవి తీసినట్టు కాదు రేపు నానబెట్టాలి నాన్న కందులు ఉన్నాయి ఎడ తక్కువ వస్తే పిన్ని ఓ 10 చీరలు తీసి పెడతాను కందులో ఊరు సీడ్ చేసినట్టు వేయరు మామూలు కందులు వేసేదే ఊరేనా లేదమ్మా సీడ్ వేస్తే దాని లెక్క వేరే ఉంటుంది ఇవి ఏమైందంటే ఇవి రావన్నమాట అంత బిరితిన కందులు కూడా బలంగా ఉండవు ఇవి జిల్లు అనేది తీసుకుపోయి ఆడ జల్లడ పట్టి పౌడర్ కలిపి పెడతారు మనమే చేసుకోవచ్చు ఇంత బూడి చేసి ఇంత తేమ వేసి బూడి చేసి దానిలో పొరలాడిచ్చి రెండుసేపు ఎండబెడితే అదే సీడు ఇంక అదే సీడు మందేసి లేదా ఇంత ఏమన్నా కలర్ ప్యాకెట్ వేసేది మిషన్ పోయేస్తాయి ఏ మిషన్ లేదమ్మా పండుగది మిషన్లకి వేస్తే పోతాయి అవి ఓ 10 చీరలు తీసుకెళ్ళి నానబెడతాను మరి ఉన్ని అంత చేనంతా అయిపోయినాక అప్పుడు నానే అందాలు ఎత్తున్నాళ్ళే అన్నట్టు బ్యాలు లేవు మళ్ళీ బ్యాలు లేవు 75 కేజీలు పోసిండ్రా స్వామి నేను ఒకసారి 75 కేజీలు పోసింటి ఇక 3 పట్టీలకే ఇది కాదని దీన్ని పత్తి పెట్టింటి 2 పట్టీలే మరి దీన్ని అందం వేసింటి మాది 70 అట్లా తీసింటిలే 75 చీరలు ఆ 2 పట్టీలకే పోసింటి నువ్వు ఉత్త కందే దగ్గర ఇంకా గుంటక పోయేటంతా నడమ సిట్టి గుంటక పోయేటంత ఇడిచేది వేసేది అన్ని ఎత్తికి వల్లేనా చుట్టుకోరాయి వానికి వల్లేనా తెచ్చుకునిలేడా ఏం చేస్తారు పట్టుకొని వాళ్ళు కొంగని పట్టుకొని కూడా ఏం చేయాలి వాళ్ళు అప్పుడు నీవే తినాలి ఇంకా ఆడే అటుకెత్తావు ఇడేయి అది ఆ కుప్ప ఇక్కడ కుప్ప అయితే దీంట్లోకి ఇదంతా వేస్తాం ముళ్ళు గిన్నెలు ఉంటాయి చాలా జాగ్రత్త కొడివేలు తీసుకో కొడివేలతో పెరుకు చేతితో పెరికితే గడ్డి రాదు అది సారు పట్టు అంటే ఇంకొక గంట అర్ధగంట పడుతుంది గిడ్డ అంత పోతుండే అంత బూనిపోతుందంట బూనిపోతుందంట ఊడిపోతుంది కూడా అంతా కన్నీ లోనికే పడిపోతుంది మీరు ఏరలేరు
వాని అమ్మ మంచి జంపు పెరిగేది గడ్డి. యాభై వేలు ఇస్తాను స్వామి అని నోరు కొట్టుకుంటాడు కదా ఇడు చిన్నోడు. నాతో కానీ ఇంకా 50,000 అయితే ఇస్తాం చిన్నమ్మ. నేనేం 75,000 ఇచ్చే రకంగా ఉంటే చెప్పురా యాదవుడు చేస్తానంటే. నేను చెప్పుకుంటాను. ముందుకు ఎత్తిస్తానులే స్వామి అంటాడు. ఆడ అవతల పక్క డబ్లింగ్ అని చేస్తారు, అది ఏం పంట పండి సాయదు ఏం చేయదుగా. మన పక్కన అవతల పక్క ఆ విత్తనాలు వేసింది అన్ని ఎత్తుకొచ్చేది ఇప్పుడు పెద్దోనికి. విత్తనాలు కూడా వెళ్ళేవంట. చెట్టుకి 2-3 కాసేవనంట. చెట్టుకి 2-3 కాసింటే ఇంకా వాడు ఏం చేసేది, నెత్తి కొట్టుకుంటాడా? దీంట్లో ఈ 9 కోట్లు తింటారు చూడమ్మా ఈ చేనులలో. 3 పంటలు 3 పైర్లు 3 తీస్తారు. తెలివితో పని. మనం కానీ ఏడు కూడా చల్లిడి తింటే ఏళ్ళకాయ బుడ్లు వేస్తుండ్రు. ఇవాళకి బుడ్లు వేస్తుండ్రు. ఈ పట్టీలన్నీ బుడ్లు పడుతుండేవి. మరి తర్వాత ఇంత ఉల్లిగడ్డ పెడుతుండ్రు. ఇంకా అది పోయినాక మరి బుడ్లు వేస్తుండ్రు లాస్ట్కి. ఈ సన్న పిల్లల్ని పట్టుకొని తిప్పలు పడాను కూడా 5 ఏళ్ళు చేనులలో. సన్న పిల్లలు ఈ అమ్మలు గడ్డి పెరకండి అమ్మ అంటే ఆటలాడుతుండ్రు. ఈ అమ్మలు ఆందెంగా పోయండి అమ్మ అంటే ఆందెంగా చెట్ల గర్రను వారి ఆడుతుండ్రు. ఆయమ్మ అంటే ఈ అమ్మ అంటే ఆయమ్మ కొట్లాట రంకు. చేసుకోవాలి మరి, తెలివి రాకపోతే. సన్న పిల్లలు ఇంకా వాళ్ళు చిన్న ఏమో మొగన్ దగ్గర రంకు పెట్టుకునేదనంట. మనం కూడా చేస్తాం బాగుంటుందంట. వాడే ఆడ దోపుతాడు. వాడే ఏమని వాడే ఆడ పైగాడు పెట్రోల్ ఉంటే చాలే అని అంటాడు. ఎక్కువ చేనులు వాళ్ళకి అలవాటు లేదు. చేనుల మీద ఇంట్రెస్ట్ లేదు. చేనుల కింద కొడేలు తీసుకొని కొంచెం వస్తుంది. అట్లా పెరిగితే ఎట్లా వస్తుంది? అది బాగా బెర్రగా పట్టుకుని ఉంటుంది భూమిని. మీరు టిల్లర్ కొట్టి ఇది క్రాస్ గుంటకు కొట్టియకపోతే ఇంకా వారం వేస్తుండే. ఆవులు గొర్రెలు ఆవులు ఇంకా వారంగా తింటుండే దీన్ని. కొట్టాలలో ఉంటాయి. పింజరోలు దాన్ని మీకు ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారు?
రాని తెడిచిపెట్టండి ఏం పెరగకండి, చేతులు పోతాయి, గడ్డి పెరిగితే తెగుతాయి చూడండి చేతులు. టమాటా పుల్లలు కానీ ఏం కావు, ఇది ఒక్కటే మిరపప్పులు, టమాటా పుల్లలు తినేస్తుంది. ఎవడిస్తాడు ఈ నెలకి చేనులు? ఎవడు ఇయ్యరు, ఎవరంతా కొడదాన్ని లాడుతుంటారు, ఎవడిస్తారు చేనులు? రాని విడిచిపెట్టి మేయి, ఎండి దాన్ని లాడతావు, అవే పోతాయి. కానీ పుల్లలు ఏరుకోకుంటే లావులోటి ఒకటి ఏరుకోండి, ఆ పొమ్మడలు రానివి పెరుకులాడకండి, అవి చేతులు దిగుతాయి చూడండి. ఎందుకో అన్నం ఏమల్లా ఏరండి పెట్టుకొని తింటాను లేదు కలిసి తినాలనుకుంటా. నేను కూడా తెచ్చుకోలేదు. రేపు అయిపోదా మీకు ఇది? ఈ ఎండకి మేము వరకు చేస్తాము. నిన్న పట్టుకొని పోవాలని ఉండండి, ఆయన వరకు ఉండి అది ఏరేసి రండి, ఆడి వరకు ఓ 2 చుట్లు తిరిగితే అక్కడ లోపడుతుంది మీకు. అక్కడ పోయి ఇక్కడ వస్తారంటే లోపడుతుంది మీకు. అయిపోతుందని డబ్బులు వేసుకునేరా మిరప టమాటా. ఎప్ప 3 నెలలే పొట్టుకు పెట్టి ఈ స్వామి ఇచ్చేదే లేదా రేటుకి పండగ పని. కొడవలు తీసుకోము. ఈసారి ఇడిచిపెట్టినవి అంత జారేడు సైడ్ అవుతుంది కాబట్టి పెట్టారు ఇప్పుడు ఎవరికి ఏంటికి దొరకవు గెలలు? దొరుకుతాయి. ఎద్దుల గెలలు దొరకకపోతే ట్రాక్టర్ పెడతాం, ట్రాక్టర్కి వేపించేది.
వస్తాయి. ఉమ్. ముందుగా వేసుకోవాలి అవే మందాలు చెడిపోవు. వాన వస్తే చెడిపోతాయి. ఒకటి ఒట్టి భూములు వేసి లేకుంటే గీసాను ఒట్టి భూమిలో పారేసింటే ఒట్టి భూమిలో పారేసి నేను నా 3 రోజుల కల్లా వాన వచ్చేసి సత్యం. నీరు బతుకుతాంగు లేదా కొడుకులు పని చేస్తాం. పెద్ద కొడుకులు పెద్ద కొడువులు ఒడ్లు వల్లది సిద్ధరామ గాంధీ అది సిద్ధరాముంది అధ్యయనం అప్పుడు జయన్నలు సిద్ధరాముడు చేసినట్టు ఆయన చూసా ఎప్పుడు ఏమో పూస పిల్లం పూసా ఏడు పూసా ఒకేడా బేకొచ్చి బేకలేక పూసే పాయ అది మరి తిరిగి కూడా చూడకపోయా గబ్బుది. ఆ కంప గాలి కొట్టుకొస్తుంది అది అదన్నా దాని మీద వెయ్యి ఆ కంప అగ్గి మీద దాని మీద తోడయ్యద్దు ఏంలే వెయ్యి అగ్గి పెడదాం వెయ్యి దానికన్నా ఏంటి గాలి వచ్చేది ఇక్కడ ఈ గాలి వస్తుంది ఆ కంప కానీ దాని మీద వేయాలి. అంతా దాని మీదకి వేసి అగ్గి పెట్టాడు దాన్ని పోదలే వెయ్యి అన్నీ వెయ్యి అగ్గి పెడతారు. కోత కొడవలు ఉండేవాడు తెచ్చుకోకూడదు ఏమో కోత కొడవలు మన ఇంట్లోనే ఉండే 2, 3 ఉండే కోత కొడవలు ఉన్నాయి ఇప్పుడు కల్లా ఏమూల వారేసేవను. ఏడు మడకలు పదంలో పడితే పగులుతాయి గడ్డ గడ్డ పగులుతాయి. వాళ్ళకి 3 పట్లు మన ఇంట్లోకి ఇది రస్తే కాదు అన్న ఇంట్లోకి రస్తే లేదు ఇక్కడ. నేను సేపు ఎత్తేసి రండి అన్ని కుప్పలు పెట్టురండి అవే రేపు మర్నాడైతే అవే కాలిపోతాయి. తింటారా బువ్వ మీరు?